హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతు భరోసాపై బిగ్ అప్డేట్. కౌలు రైతులకు డబ్బులు అయితే ఒక షరతు. అది ఏందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైతు భరోసాపై బిగ్ అప్డేట్. రైతు భరోసా న్యూస్ అంటే రైతులకు వాటికి సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. ప్రభుత్వం సమాచారాన్ని రైతులకు ఇప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ఇటీవల రైతు భరోసా గురించి చిరకాల అప్డేట్ను వచ్చాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు 2 సవాళ్లు ఉన్నాయి. ఒకటి రైతు రుణమాఫీ, 2 రైతు భరోసా. ఆగస్టు నుంచి రుణమాఫీ అమలు చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం రైతు భరోసా యోజన అమలుకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైన రైతు బంధువులకు ఇప్పటికే అందుబాటులో ఉన్న దానిని రైతు భరోసాకు వర్తించజేస్తున్నట్టు మనం భావించవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు బంధు యోజనలో అవకతవకలు జరగకుండా ఉండాలని, అర్హులకు లబ్ధి పొందాలని చెప్పారు. కాబట్టి రైతు బీమాపై తాజా అప్డేట్ చూద్దాం. రైతు బీమాకు సంబంధించిన అన్ని మంత్రివర్గాల ఉపసంఘాలు సమావేశం జరిగింది. దీనికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రైతు భరోసా మార్గదర్శకాలను 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 92% మంది రైతులకు 5 ఎకరాల లోపు భూమి ఉంది. కాబట్టి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఈ పథకం వర్తించాలని రైతుల సంఖ్య 7%కి మాత్రమే కావడంతో పెద్ద కష్టమేమీ కాదని తెలిసింది. కానీ ఇది తుది నిర్ణయం కాదు. 16న మరోసారి సమావేశం జరగనుంది. తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అన్ని జరిగిన సమావేశాల్లో 4 మంత్రులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో సచివాలయం సమావేశంలో జరిగింది. సాగుకు యోగ్యమైన భూములను మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఏ భూములు సాగు చేశారనే వివరాలు పరిశీలించి మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వం సాగుకు చూసుకొని రైతు పట్టా ఇచ్చినందుకు ప్రస్తుతం ప్రభుత్వం 26,000 కోట్ల వృధా అయినట్లు లెక్కలు తెలుస్తుంది. మంత్రివర్గం ఉపసంఘం రైతులకు సమస్యలపై కూడా చర్చించి కౌలు రైతులకు ఈ పథకాన్ని అందజేస్తామని ఎన్నికల్లో ప్రకటించడంతో దానికి అనుగుణంగానే అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కౌలు రైతులకు భూమి యజమాని ఒప్పందం తీసుకోవాలని, దాని ప్రకారమే ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి 15,000 చెల్లిస్తుందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందువల్ల ఎవరైనా కౌలు రైతులు భూమి యజమానితో ఒప్పందం చేసుకోకపోతే అలా చేసే విషయాన్ని తనిఖీలు చేయడం ద్వారా మంచి. అయితే ప్రభుత్వం మార్గదర్శకాలను ఇంకా ఈ నిబంధనలు అమలు అవుతుంది లేదో తెలియదు. జూలై 11 నుంచి 16వ తేదీ వరకు ఈ జిల్లాలో మంత్రులు రైతు సంఘాల ప్రతినిధులతో ఈరోజు 3 సమావేశాలు నిర్వహిస్తారు. వాటిలో రైతుల నుంచి అభిప్రాయం సేకరిస్తారు. ఆ సభలో రైతులకు ఏం చెప్పాలనుకున్నా చెప్పచ్చు. దీని ప్రకారం 16న మరోసారి మంత్రివర్గ ఉపసంఘాల సమావేశం కానుంది. ఈ 5 రోజుల్లో చెప్పిన అంశాలపై చర్చించి మార్గదర్శకాలను రూపొందిస్తామని సమాచారం. త్వరలో అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.